యెస్, ఇది ఇలా ఉండాలి దొంగతనం అంటే. కూల్గా వచ్చారు, తాపీగా తాగారు, తిన్నారు, మొత్తం దోచేశారు. ఊడ్చేశారు. జనం ఇళ్లలో కాదు, సెక్యూరిటీ స్ట్రిక్ట్గా ఉండే బ్యాంకులో. వన్ ఫైన్ నైట్ 13 కోట్లు హాంఫర్ట్. ఎంత ఓపిక లేకపోతే తాము వెళ్ళింది దొంగతనానికి అని తెలిసి కూడా తమతో పాటు తినడానికి తాగడానికి అన్నీ తీసుకుపోతారు. ఇలాంటి దొంగలు కూడా ఉంటారు. ఈ సీనియర్ దొంగలను మీరు కూడా ఒకసారి చూస్తారా? వాచ్ ఇట్. సినిమాల్లో లాగా కొంతమంది దొంగలు పక్కా ప్లాన్ వేసి ఒక బ్యాంకులో కన్నం వేశారు. ఏమాత్రం ఆధారాలు లేకుండా, ఎవరూ పసిగట్టకుండా రాత్రంతా బాగా తాపీగా దోచుకున్నారు. మరుసటి రోజంతా అయిపోయాక ఉదయం బ్యాంకు సిబ్బంది లోపల జరిగింది చూసి తలలు పట్టుకున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జరిగింది. గుజరాత్ సూరత్ నగరంలో సోమవారం డిసెంబర్ 16, 2024న రాత్రి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూరత్ బ్రాంచ్లో లాకర్ రూమ్ గోడకు దొంగలు 2 అడుగుల ఎత్తు వెడల్పు ఉన్న కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. లాకర్ రూమ్లోకి వెళ్ళాక బ్యాంక్ వాల్ట్ లాకర్లను ఎలక్ట్రిక్ కట్టర్తో కట్ చేశారు. అంతకంటే ముందే బ్యాంకు లోపల నుంచి అలారం మోగకుండా ఉండేందుకు దాని వైర్లు కట్ చేశారు. సీసీటీవీ కెమెరాల కనెక్షన్ కట్ చేశారు. ఆ తరువాత కులాసాగా బ్యాంకు లోపల తింటూ తాగుతూ మొత్తం 70 లాకర్లలో 6 లాకర్లు మాత్రమే పూర్తిగా ఖాళీ చేశారు. ఆ లాకర్లో చాలా ధనం, బంగారం ఉండేదని, ఆ మొత్తం దోచుకున్నారని తెలిసింది. మంగళవారం ఉదయం వరకు దొంగతనం సాగించి తాపీగా ఉడాయించారు. ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చాక చూస్తే బ్యాంకు లోపల దొంగలు అక్కడ కూర్చుని తినిపడేసిన చెత్త, మందు గ్లాసులు ఉన్నాయి. లాకర్ రూమ్లో అంతా ధ్వంసమయ్యింది. దీంతో బ్యాంకు సిబ్బంది కంగు తిని కొసంబా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకున్నారు. బ్యాంకు బయట సెక్యూరిటీ గార్డు కూడా కాపలా లేడు. బ్యాంకులో ఎంత మొత్తం దొంగతనం జరిగిందో ఇంకా పూర్తిగా లెక్క తేలలేదు. నెల రోజుల క్రితం కూడా కర్ణాటకలో ఇలాంటి దొంగతనమే జరిగింది. బ్యాంకు లాకర్ నుంచి దాదాపు 17 కిలోల బంగారు ఆభరణాలు దొంగతనం జరిగాయి. అక్టోబర్ 25, 2024 రాత్రి దొంగలు బెంగళూరు నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యామతిపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో కిటికీలు పగులుగొట్టి ప్రవేశించారు. ఆ బ్యాంకులో మొత్తం 932 కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. దీంతో బ్యాంకు లోపల భారీ మొత్తంలో బంగారం ఉంది.
బ్యాంకు లోపల ప్రవేశించిన దొంగలు దాదాపు 509 మంది కస్టమర్లకు చెందిన 17.75 కిలోల బంగారాభరణాలను దోచుకుని పారిపోయారు. బంగారం విలువ దాదాపు 13 కోట్లు. అయితే పారిపోయే ముందు బ్యాంకు లోపల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. దొంగతనం విషయం తెలిసి కస్టమర్లు తమ బంగారం సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చారు. కానీ పోలీసులు బ్యాంకును సీజ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. దొంగలెంతవరకు పట్టుబడలేదు.